मंदिर छोड़ के चर्च के दर्शन करे बर आए हैं मन। ప్రైజ్ ది లార్డ్. దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వ్యక్తులు ఎవరు మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను. మన భారతదేశంలో యవనస్తులు 85% జాబ్ లెస్ ఉన్నారు. ఒక డేటా ప్రకారంగా, ఒక సర్వే రిపోర్ట్ ప్రకారంగా మన భారతదేశంలో ఉన్న యవనస్తులు జాబ్లెస్. India is now home to more than 1.4 billion people. A lot of emphasis has been put on its large youth population. And more than 17% workers below 29 years of age are jobless. 2024 holds a bleak future for India's job seekers. Millions of young Indians face the risk of unemployment. Hundreds of people in India applying for jobs in Israel. But without full-time jobs, India's youth will end up becoming a demographic liability. అయితే అందులో కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళకి ఇన్కమ్ లేక, సరి అయిన జాబ్ సోర్స్ లేక కొన్ని దళాలలో జాయిన్ అయ్యారు. ఈ జాయిన్ అయిన వాళ్ళు చేసే పని ఏంటిదంటే, ఎక్కడైతే చర్చెస్ కానీ మస్జిద్ కానీ కనిపిస్తే వాళ్ళ దగ్గర పోయి గట్టిగా గ్యాంగ్ అంతా పోయి నినాదాలు చేస్తారు. ఒకవేళ నినాదాలతో పని జరగకపోతే వాళ్ళ దగ్గర కర్రలతో కానీ కత్తులతో కానీ పోయి వాళ్ళపైన దాడి అయినా చేస్తారు, లేదా చర్చిలో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ తన డ్యూటీలో ఎక్కారు. ఈ డ్యూటీలో ఎక్కిన తర్వాత మరి జాబ్ ఎక్కిన తర్వాత వాళ్ళు జాబ్ అయితే చేయాలి కదా. అందుకనే ఒక చర్చి ముందుకు నిలబడి వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి చూడాలి. ఇది ఛత్తీస్గఢ్లో దంత్రే అనే గ్రామం. బహుశా నేను విలేజ్ పేరు సరిగా చెప్పలేదేమో. స్క్రీన్ పైన ఆ విలేజ్ పేరు పెడతాను, మీరు చూడండి. సో ఆ చర్చ్ ముందు ఏం చేశారో మీరే ఒకసారి ఈ వీడియోలో చూడాలి. ठीक है करिए आप लोग। थोड़ा सुन ले भाई, शांति मिल जाए थोड़ा आप लोग की बातों से। नहीं मैं वीडियो बना रही हूँ। भाई तू अपने घर जा भाई, आराम कर, खाना वाना खा, थक गया होगा गर्मी में, आराम से खाना खाना। वही तो पानी भी नहीं पूछे हम लोग तो। जा भाई आराम कर, बोल रहा है ना गर्मी में हम लोग को थका दिए बोल रहा है। हो गया यार, काम निकपट गए उनके। मंदिर छोड़ के चर्च के दर्शन करे बर आए हैं मन। पागल है क्या, कौन है ये याबेसी होगा। ఈ వీడియోని మీరు క్లియర్గా చూశారు అని అనుకుంటున్నాను. ఇక్కడ చర్చ్ బయట కూర్చొని హనుమాన్ చాలీసా చదువుతున్నారు. అదేవిధంగా హిందుత్వ లేదా హిందూ రాష్ట్ర గురించి మాట్లాడుతున్నారు. సరే ఓకే, అది వాళ్ళు మాట్లాడడంలో తప్పు ఏం లేదు, ఎందుకనంటే వాళ్ళు వాళ్ళ ప్రచారం చేసుకోవడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. కానీ ఒక చర్చ్ నడుస్తున్నప్పుడు ఆ చర్చ్ ముందు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అందులో ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క వ్యక్తి ఫేస్ మీరు చెక్ చేయండి. ఒక్కడైనా చదువుకున్నవాడులా కనిపిస్తాడా? లేదు. ఎందుకు అనంటే ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేయాలో ఇలాంటి పనులలో వీళ్ళు దిగుతున్నారు. దీంట్లో వీళ్ళకి మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. అవును, 100% వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. దానికి కారణం ఏంటిది అంటే, మీకు త్వరలో ఒక వీడియో తీసుకురాబోతున్నాను. ఎందుకు యవనస్తులు ఎక్కువగా ఇలాంటి దాంట్లో ఎంటర్ అవుతున్నారు అనే దాని గురించి ఒక చిన్న రీసెర్చ్ చేసి ఒక వీడియో చేయబోతున్నాను. మీ హోప్ ఆ వీడియో వచ్చినప్పుడు డెఫినెట్గా మీరందరూ చూస్తారని నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు వీళ్ళు చర్చి ముందు నిలబడి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు, పాటలు వాళ్ళ హనుమాన్ చాలీసా చదువుతున్నారు. ఎప్పుడైతే ఈ పోలీస్ వాళ్ళు ఎంటర్ అయ్యారో వాళ్ళందరినీ వెళ్ళకొట్టేశారు. అక్కడ మహిళ ఏమంటుందంటే, వీళ్ళు ఎందుకు ఇంత ఖాళీగా ఉన్నారు? ఏదో భజన చేయాలంటే వాళ్ళ గుడి ముందు చేయొచ్చు, వాళ్ళ ఇంటికాడ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ చర్చ్ ముందే ఇలా చేయడం అనేది ఎంతవరకు న్యాయం? అందుకే ఇలాంటి విషయంలో ఇంకొక వ్యక్తి ఏమన్నాడో, ఆయన ఒక సర్దార్, ఆ సర్దార్ ఏం మాట్లాడుతున్నాడో మీరు ఆ వీడియో కూడా మీరు చూడాలి. ఎందుకు అనంటే ఆయన చెప్పిన పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు వినాలి. విన్న తర్వాత మీరు దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయాలి. సో
ఆ సర్దార్ గారు ఏం మాట్లాడారో అది కూడా మనం విందాం. अनपढ़ जो अशिक्षित लोग हैं, क्या पीएम मोदी का भतीजा, क्या अमित शाह का लड़का, क्या नितिन गडकरी का लड़का, क्या स्मृति ईरानी की लड़की या लड़का, क्या कभी आपने जय श्री राम के नारे लगाते देखा? जय श्री राम के नारे किससे लगवाए जाएंगे? విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ నాయకుల పిల్లలు ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇలాంటి దాంట్లో ఎప్పుడు ఎంట్రీ కొట్టరు. వీళ్ళు నినాదాలు చెయ్యడం కూడా మనకు కనపడదు. వీళ్ళ పేరెంట్స్ రాజకీయంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ అమిత్ షా కానీ లేకపోతే నడ్డా గారు కానీ వీళ్ళందరూ పిల్లలు ఎందుకు నినాదాలు చేయకుండా, వీళ్ళెందుకు ర్యాలీలో రాకుండా, వీళ్ళందరూ ఎందుకు ఇలాంటి విషయాలలో ఎంటర్ కాకుండా ఎక్కడో విదేశాలలో పోయి చదువుతున్నారు, బిజినెస్ చేస్తున్నారు. పాలిటిషియన్స్ విల్ డూ పాలిటిక్స్. రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయమే చేస్తారు. వాళ్ళకు ప్రజలతో సంబంధం లేదు. రాజకీయంలో ఉన్న అధికారం పైననే వాళ్ళకు ఎక్కువగా ప్రేమ. సో కాబట్టి అందుకనే చెప్తాను, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా వాళ్ళ కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళకి సరైన మార్గం తెలియక ఇలాంటి దాంట్లో ఎంటర్ అయ్యి ప్రజలందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. చాలామంది మాబ్ లించింగ్ కూడా చేస్తున్నారు. మాబ్ లించింగ్ అంటే ఏంటిదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు నిజంగా మాబ్ లించింగ్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అంటే MOB అని టైప్ చేయండి. మరొకసారి చెప్తాను, MOB అని టైప్ చేయండి. దీని గురించి కంప్లీట్ వివరణ నేను చెప్తాను. సో ఇలాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి మనుషులను ప్రాణాలు కూడా తీసే అంత దారుణమైన దిగజారిపోయిన పరిస్థితిలో వచ్చేస్తున్నారు. అందరూ బాగుంటారు, కానీ ఇలాంటి వాళ్ళు మాత్రమే ప్రజల మధ్యలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో మాత్రము ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ గ్రేట్ డే.